నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. మహేశ్వర్ రెడ్డి పేదల ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఒకే విడతలో 633 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు వడ్డే రాజేందర్ రెడ్డి, బాపురెడ్డి, సాధు రామ్రెడ్డి, రాజరెడ్డిలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకులు పెద్దలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఎల్లవేళలా అండదండగా ఉంటూ వారి కష్ట సుఖాలలో పంచుకొని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా అన్నా అంటే నేను ఉన్నా అనేటువంటి ఒక నినాదంతో ఇలా మహేష్ అన్న పనిచేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యానికి గురైపోయి ఆపరేషన్స్ కానీ అనేక రకాల ఆసుపత్రులలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని పేద మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి తరుణంలో వాళ్ళందరికీ ఒక ఆశాజ్యోతిగా నిలబడమే కాకుండా ఇలా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులను పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి అప్లై చేయించి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. నియోజకవర్గంలో నేను చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో వచ్చిన చెక్కులు ఇప్పటిదాకా ఏ నియోజకవర్గంలో రాలేదు. ఓన్లీ నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి 633 మంది లబ్ధిదారులకు ఇవాళ 1,51,00,00,000 రూపాయల విలువ చేసే చెక్కులను ఇలా మహేశ్వర్ రెడ్డి గారు ఇలా పేదలకు అందించడం జరిగింది ప్రభుత్వం చేత. కాబట్టి ఈరోజు విమర్శకులకు మేము ఒకటి చెప్తా ఉన్నాం, మహేష్ అన్న ఎక్కడ ఉన్నా ఇలా పేదల పక్షపాతి. హైదరాబాద్లో అతను ఉన్నప్పటికీ ఆయన మనసంతా నిర్మల్ నియోజకవర్గం మీద ఉంటుంది. నిర్మల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ కష్ట సుఖాలు వచ్చినా కూడా వెంటనే స్పందించి